గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచు దుప్పటి కప్పుకున్న భాగ్యనగరం, ఇబ్బంది పడుతున్న వాహన చోదకులు. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్ల పునర్విభజన శోచనీయం, అయోమయానికి గురవుతున్న గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా మండపేట మండలంలో భూ బకాసురులు, భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. ఆర్డీఓ చంద్రకళకు వినతి పత్రం. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన చలో హైదరాబాద్ నగారా భేరీలో ఉద్రిక్తత. పోలీసులకు గిరిజన విద్యార్థులకు మధ్య వాగ్వాదం, పలువురి అరెస్ట్. ఇక డీటెయిల్స్లోకి వస్తే భాగ్యనగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా అతి సమీపంలోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగమంచు వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైకి వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పగలు 6 గంటలైనా మంచు కప్పేయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో పునర్విభజనలో భాగంగా డివిజన్ల సరిహద్దులను ఇష్టానుసారంగా మార్చేసి ప్రజలను అయోమయానికి రామగుండం కమిషనర్ గురి చేయడం సరికాదని సిపిఐ నాయకులు మధ్యల దినేష్, టి రమేష్ కుమార్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవలం కార్యాలయంలో కూర్చొని డివిజన్లలో కనీసం సర్వే చేయకుండా ఏ విధంగా పునర్విభజన చేస్తారని ప్రశ్నించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో మరి ఇటీవల నోటిఫికేషన్ వచ్చే విధంగా చూస్తే పునర్విభజన నోటిఫికేషన్లో 50 డివిజన్ల ఓటర్లు గల్లంతయి ఒక డివిజన్లో ఉంటే మరొక డివిజన్లో కావలసుకొని చేర్చి రాత్రికి రాత్రి మున్సిపల్ కార్యాలయంలో కూర్చొని బిల్ కలెక్టర్లతో మరి డివిజన్ ఓటర్లను మార్పులు చేయడం కమిషనర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా నువ్వు ప్రజలకు కమిషనర్వా లేకపోతే అధికార పార్టీకి పిఏగా వ్యవహరిస్తున్నావా? మరి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా కమిషనర్ గారు పని చేయడం లేదు. కేవలం అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీ డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లలో బీసీలను కానీ ఓసీలను కానీ కావలసుకొని చేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎన్నికల్లో కమిషనర్గా ఉంటే పెద్ద ప్రమాదం ఉంది. కేవలం అధికార పార్టీకి అండగా మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. మేము ఎలక్షన్ కమిషనర్కు మరియు సిడిఎంఏ శ్రీదేవి మేడం గారికి, మున్సిపల్ సెక్రటరీ అరవింద్ శర్మ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్గా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పునర్విభజన డివిజన్లను కొత్తవి కాకుండా పాత దానిలాగానే కొనసాగించాలి. ఏ ప్రాతిపాదిక కింద నువ్వు డివిజన్లను విధంగా మార్పులు చేర్పులు చేసావు? 0 సర్కిల్ అంటున్నావు, రెవెన్యూ బ్లాక్ అంటున్నావు. మరి ఏ విధంగా ఏ డివిజన్లో ఒక్క ప్రజాభిప్రాయం కూడా చేయకుండా రాత్రికి రాత్రి మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చొని మరి బిల్ కలెక్టర్లతో నువ్వు పునర్విభజన చేసి దాదాపు 2000 ఓట్లు ఉంటే అందులో సగం 1500 ఎస్సీ ఓట్లు ఉంటే నువ్వు మళ్ళీ ఒక 5 నుంచి 800 వరకు ఆ ఎస్సీ ఓట్లను చేస్తే అది బీసీగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ ఆటలు కొనసాగవు. కమిషనర్ గారు ఖబర్దార్, అధికార పార్టీకి పనిచేయకుండా ఉంటే ప్రజలకు పనిచేయండి తప్ప మరొకటి కాదని కమ్యూనిస్టు పార్టీగా ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ జనగామ గ్రామాన్ని ఈ మధ్యన ఏదైతే పునర్విభజన చేశారో ఈ మధ్యన ఏదైతే మున్సిపల్ అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ పునర్విభజన చేశారో దాన్ని 10వ డివిజన్గా తొలగిస్తూ 9వ డివిజన్గా మార్చారు. గతంలో గంగనగర్ను కలిపారు. ప్రస్తుతం గంగనగర్ను తొలగించి
జిఎం కాలనీ కొంత భాగాన్ని కలిపారు. మేము అనేది ఏంటంటే మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జనగామ గ్రామాన్ని తక్కువ ఓట్లున్న మంచిదే కానీ ప్రత్యేక డివిజన్గా గుర్తించాలని చెప్పి సిపిఐ గ్రామ తరఫున మేము అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భౌగోళికంగా కానీ అభివృద్ధి పరకంగా కానీ జనగామ గ్రామం ప్రత్యేకంగా ఉంటే భవిష్యత్తులో అభివృద్ధి కానీ ఇతరత్ర సమస్యలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వేరే కాలనీ ఓట్లు దీన్ని కలపడం వల్ల దీంట్లో మార్పులు చేర్పులు జరిగి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది అభివృద్ధి విషయంలో. కాబట్టి అధికారులు వెంటనే తక్కువ ఓట్లున్న మంచిదే కానీ ప్రత్యేక డివిజన్గా చిన్న డివిజన్గా గుర్తించాలని జనగామ గ్రామాన్ని సిపిఐ పక్షాన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బండిరాము. నేను రామగుండం నియోజకవర్గంలో మన 50 డివిజన్లలో మాది ఒక 30వ డివిజను. మా 30వ డివిజన్ వచ్చేసి ఈరోజు 4 విభాగాలుగా చేశారు. మరి ఏ విధంగా చేశారో కానీ మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక 4 మా వార్డులోని 4 విభాగాలను చేశారు. ఇందులో ఒక విభాగం వచ్చేసి 33, ఇంకో విభాగం వచ్చేసి 34, ఇలా 4 విభాగాలుగా చేశారు. మరి ఇవి ఎవరి స్వార్థాలకు అనుగుణంగా చేశారో కూడా మాకు తెలియడం లేదు. ఇలా చేయడం వల్ల ఎస్సీలు బీసీలు గాను, బీసీలు ఎస్సీలు గాను మారడం జరుగుతుంది. మా వార్డు మాకు పూర్వం ఎలాగ ఉందో అదేవిధంగా ఉండే విధంగా మాకు ఇప్పించగలరని మేము కోరుతున్నాం. ఇక రంగారెడ్డి జిల్లా మండపేట మండలం పరిధిలోని భూబకాసురులు భూములను కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్సింగ్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిని స్థానిక రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారని, సర్వే నంబర్ 205లో ఉన్న భూమిని రాత్రికి రాత్రే కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఎంఐఎం ఇన్ఛార్జ్ మీర్జా రహమత్ నాయకులు ఆర్డీఓ చంద్రకరణ్ వినతిపత్రం అందజేశారు. వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకులే కబ్జాలకు పాల్పడుతూ ఉండడంతో స్థానికులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. మా పార్టీ ప్రెసిడెంట్ జనాబ్ బైరేషర్ అసదుద్దీన్ ఓవైసీ గారు పర్మిషన్ మీద నేను, మా ఏరియా కార్పొరేటర్ జనాబ్ నవాజుద్దీన్ అహ్మద్ గారు, జనాబ్ ముఖ్తార్ గారు, జనాబ్ షుకూర్ గారు, గండిపేట మండల్ అందరం వచ్చి ఇవాళ మేడంతో కలిసినాం. మాకు ఒక్కటే ఇది నార్సింగి హై స్కూల్ బ్యాక్ సైడ్ 2 ఎకరాల లైన్ ఉన్నది, గవర్నమెంట్ లైన్, గ్రామగంటం లైన్ ఉన్నది. ఆ లైన్ మీద ఏరియా ఎమ్మెల్యే ఇంకా ఏరియా మాజీ సర్పంచ్లు గెలిచి లైన్ గ్రాబింగ్ చేస్తుంది. దాని గురించి ఇంత ముందుకి మా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్తే నేను పోయి మన సబితా ఇంద్రారెడ్డి మేడంతో గెలిచిన మంత్రి గారితో గెలిచి వాళ్ళకు చెప్తే అప్పుడే మేడం కలెక్టర్ గారు కూడా చెప్పినారు అది పని ఆపేసింది, గవర్నమెంట్ లైన్ ఉన్నది చెప్పి మళ్ళా పని కంటిన్యూ చేస్తున్నారు అక్కడ. మళ్ళీ ఇంకోటి సార్ నేను కలెక్టర్ గారితో మాట్లాడితే ఆడియో మేడంతో మాట్లాడి చెప్తే ఇవాళ ఆడియో మేడంకు అంతా చెప్తే అంతా అర్థమైంది. ఇవాళ అర్థమైతే గ్రామగంటం లైన్ ఉన్నది. జిహెచ్ఎంసీ కమిషనర్కు శ్రీనివాస్ సార్కు ఫోన్ చేసినాను మేడం, ఎంబడినే పని ఇప్పుడే ఆపాలే చెప్పింది. ఆర్ నేనేం చెప్తున్నా ఆ లైన్లో ఎవరు లైన్ గ్రాబింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద పీటీఐ వేయండి, లేకుంటే లైన్ గ్రాబింగ్ కేసు పెట్టండి. లేకుంటే ఇట్లా గవర్నమెంట్ లైన్కు ఇట్లా చేసే వాళ్ళు వేరే జగ బి ఇవాళ ఒకటి చేసినారు, వేరే జగ పోయి ఇంకోటి చేస్తారు. వాళ్ళకు ఆపాలే, లేకుంటే ఇది గవర్నమెంట్ మీద బి మంచి పేరు వస్తలేదు. ఏరియా ఎమ్మెల్యే ఇట్లా గవర్నమెంట్ లైన్ మీద కబ్జాలు చేస్తే ఇది తప్పు మాట ఉన్నది. మేము బి మా పార్టీ ప్రెసిడెంట్ పర్మిషన్ మీద ఇంకా ధర్నా బి చేయాలి చెప్తే కలెక్టర్ ఆఫీస్ మీద బి ధర్నా బి చేస్తాం మేము. గిరిజన రిజర్వేషన్ 6% నుంచి 12% పెంచుతూ విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం మరియు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన చలో హైదరాబాద్ నగర ఫేరీ ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఒక్కసారిగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి గిరిజన విద్యార్థులు, నాయకులు వందలాది మంది కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చలో ప్రగతి భవన్కు ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు గిరిజన విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ యుద్ధం స్టార్ట్ చేద్దా మీడియా సోదరులు నేను కాను. తమ్ముడు తమ సేవ మాయా సెంటర్ ఏ సరే వెళ్తాం. అర్థమైంది మీకు మా జాతి మీద 40 లక్షల లంబాడీల ఓట్లు కావాలంటే, లంబాడీల మీద ప్రేమ ఉంటే స్వయం బాబురావుని పార్టీ నుంచి తీసేయండి. తీస్తేనే నమ్ముతాం, లేకుండా నమ్మం. బీజేపీ మా శత్రువు. స్వయం బాబురావు పార్టీలో ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులు బీజేపీ మేము శత్రువుగానే ప్రకటిస్తాం. ఓకేగా హాపాడు? ఓకేగా? బీజేపీ మన శత్రువా కాదా? ఎందుకు శత్రువు? స్వయం బాబురావుకు ఎంపీ టికెట్ ఇచ్చింది, ట్రైన్ బుక్ చేసింది. బీజేపీ చికెన్ ఖైమా ఫ్రై खानो संत सेवाला साक्षीगा करायचं बीजेपी आपण दुश्मन. రెండవది टीआरएस మోసం करीत एक सेक्शन जीवो 24 इश्यू करताने एसटी सर्टिफिकेट तयारी करे, रिजर्वेशन बढ़ाने करे, चीटिंग करीत केसीआर भी आपण टारगेट. ये दोही पर आपण एकदम ईवीएम भी बंद करो, तम निशब्दंगा सामना मार वात ध्यानाने सामना जरा असते शेर जय सेवाला जय मूल्यवासी कहतो. त्वरलो जनवरी फिब्रवरी में यात्रा करायचा, लक्षावधी मंदिर కూడగట్టుకు ప్లాన్ करायचा. मार वात सामना जरा असते त्याला जय सेवाला कहतो मुगिस्तो. आपण పెద్దలు గౌరవనీయులు బాంషప్ నేషనల్ ప్రెసిడెంట్ వామన్ మేశ్రామ్ సార్ హిందీ में बातें करो और ఇక నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో గల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెగ్యులర్ ఈవో లేక గత కొన్ని రోజులుగా ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతోంది. ఇన్ఛార్జ్ పాలన వల్ల ప్రజలకు సమయానికి సేవలు అందకపోవడంతో డివైఎఫ్ఐ ప్రజా సంఘాలు అసంతృప్తికి గురవుతున్నాయి. ఇన్ఛార్జ్ పాలనను తొలగించి రెగ్యులర్ ఈవోను నియమించాలని, లేని పక్షంలో డివైఎఫ్ఐ జిల్లా సభ్యులు ఈ నెల 15వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్షను చేపడతామని మీర్ వాజీద్ అలీ తెలిపారు. ఇన్ఛార్జ్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు తాము చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ముదోల్ ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని పెద్ద గ్రామ పంచాయతీ ముదోల్ గ్రామ పంచాయతీ. ఇటువంటి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈవో లేకపోవడాన్ని డివైఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ ఖండిస్తూ ఉంది. మీరు ఇన్ఛార్జ్ పాలన గత సంవత్సరం నుంచి నడిపిస్తూ ఉన్నారు. మరియు ఈ మళ్ళీ ఇన్ఛార్జ్ ఇవ్వడం దీనికి డివైఎఫ్ఐ ఖండిస్తూ ఉంది. ఈ నియామకాన్ని మేము నిరాశిస్తూ ఈ నెల 15వ తారీఖున గ్రామ పంచాయతీ ఆవరణలో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ లోకల్ నాయకులు మరియు విద్యార్థి యువజన సంఘాల నాయకులు మరియు వివిధ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసి మరియు ఈ ఈయోను మనము సాధించుకుందామని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు కూడా సహకారం చేయాలని నేను పేరున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అధికారులకు నేను ఒకటే కోరుతా ఉన్నాను, పెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి మీరు గ్రామ పంచాయతీకి అన్యాయాన్ని మేము సహించము. కాబట్టి మాకు రెగ్యులర్ ఈయోని ఇచ్చి న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము ఈ నెల 15వ తారీఖున నిరవధిక నిరాదీక్షకు పూనుకుంటున్నాం. కాబట్టి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక భారతదేశ చరిత్రలోని 18 రాష్ట్రాలు లేని విధంగా తెలంగాణలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థులను ముందుకు నడిపిస్తున్న రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రమేనని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో లచ్చపేట మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర ఆటల పోటీలను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జిల్లా జీడీపీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి క్రీడలను నూతనంగా ఏర్పాటు చేస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ క్రీడలో తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 194 జట్లు ఈ క్రీడా భాగంలో తలపడుతున్నాయి. ఈ ఆటలో గెలిచిన వారికి బహుమతి ప్రధానోత్సవం జరగనుందని అన్నారు.
ఇక నిర్మల్ జిల్లాలో వార్డుల విభజన సరిగ్గా లేదని భైంసా పట్టణంలోని మున్సిపల్ కమిషనర్కు టీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా వార్డుల విభజన మున్సిపల్ అధికారులు చేశారన్నారు. వార్డుల విభజన సరిగ్గా చేసేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. లేదంటే న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామన్నారు. పోయినసారి అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా ఈ మున్సిపల్ సిబ్బంది తయారు చేయడం జరిగింది. దానిపై తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మేమందరము మొత్తం బైంసా టౌన్లో ఉన్న అభ్యక్షాన్ని తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి క్లాక్ వైజ్గా ఈ ఎలక్షన్ ఓటర్ ఐడి ప్రకారము ఓటర్ లిస్ట్ ప్రకారము క్లాక్ వైజ్ తయారు చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున కోరడం జరిగింది. అదేవిధంగా జరగకపోతే మళ్ళీ ఇంకా కోర్టుకు పోయి ఎలక్షన్ ఆపే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం. మేము అనుకున్న విధంగా నిజాయితీగా ఓటర్ లిస్ట్ ఏదైతుందో క్లాక్ వైజ్ జరిగే వరకు మేము ఎలక్షన్ కానియకుండా అవసరం వచ్చి పడితే హైకోర్టు గారికి ఎక్కడైనా పోయేసి ఈ ఎలక్షన్ ఆపడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ఈ మన బైంసా పట్టణ ఓటర్ లిస్టు నీట్గా క్లాక్ వైజ్ ఇచ్చిన విధంగా తయారు చేసి మన వచ్చే ఎలక్షన్లో నిజాయితీగా ఎవరైతే ఏ పార్టీకి అనుగుణంగా ఓట్లు పడతాయో అదే విధంగా చేయాలి తప్ప ఒక పార్టీకి పడే విధంగా వాళ్ళ పార్టీ వ్యవస్థ ప్రకారము ఆ గల్లీలన్నీ ఇట్లా మిక్స్ చేసి ఎక్కడో ఉన్న గల్లీకి ఇంకో తీసుకెళ్తే ఇవ్వడము, షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న దగ్గర ఓటరు లేని దగ్గర వాళ్ళ నివాస ప్రాంతం కానీ కమర్షియల్ ఏరియాలలో కూడా వందల కొద్ది ఓట్లను అక్కడ తీసుకెళ్లి చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అన్ని మేము రాసి వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై కలెక్టర్ గారు కానీ జేసీ కానీ వీళ్ళందరూ తగిన చర్య తీసుకొని ఓట్లను సక్రమంగా చేయాలని చెప్పి మా పార్టీ ఆధ్వర్యంలో అప్లికేషన్ చేయడం జరిగింది. దీనిపై శ్రద్ధ వహించి న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. అది ఎక్కడో గోకుల్ నగర్ సంజయ్ గాంధీ భారత్ శాఖ మరి అదేవిధంగా రామ్ గోపాల్ ఏరియా పక్కనే ఉన్న 23వ వార్డులో బట్టిగల్లి అంటే గణేష్ నగర్ 10వ వార్డు నంబర్ హౌస్ నంబర్స్ 23 కలపడం జరిగింది. ఆ 23 వార్డు ఏదైతే ఉందో 11వ వార్డులో కలపడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. వార్డులను సక్రమంగా విభజించి ముందట పెడితే బాగుంటుందని, రానున్న ఎలక్షన్ సక్రమంగా జరుగుతాయని కోరుకుంటున్నాం. ఇక జూబ్లీ హిల్స్ లో నమ్మకం అనే పేరుతో పార్టీ కార్యాలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండె చప్పుడని, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వడమే శాశ్వత పరిష్కారం అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారని కొనియాడారు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రీవెన్స్ డే పెట్టి ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేకూరుస్తామని అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికీ తెలుసు. కానీ వెనక్కి తగ్గకుండా ఉక్కు నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయం శిలా శాసనం సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అని చెప్పి లాభ నష్టాలను లెక్క చేయకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చంద్రశేఖరరావు గారి పాలన ఏ విధంగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ, అమరవీరులు కానీ, ఉద్యమకారులు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, మహిళలు కానీ ఎవరిని అడిగినా కూడా తెలంగాణ కుక్కలు చెప్పిన విస్తరలాగా తయారైంది. ధనిక తెలంగాణ దివాలా తీసింది. ఇది బొందలగడ్డ తెలంగాణగా మారింది. ఆత్మహత్యలతో పాటు రేపులతోని, మర్డర్లతోని చంద్రశేఖరరావు గారు ప్రజల యొక్క రక్తం చిందుతుంటే విలాసవంతమైన జీవితం ప్రగతి భవన్ అనే ఘడిని నిర్మించుకొని తెలంగాణ ప్రజల పట్ల శాపమై తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మల్కాజ్గిరిలో దేశంలోని పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అమిత్ షా నరేంద్ర మోడీ నియోజకవర్గాలు 2 కలిపినా కూడా అంతకంటే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి మీరందరూ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడానికి 14 రోజుల్లోనే నన్ను గెలిపించి పార్లమెంట్ పంపించినందుకు మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ కష్ట సుఖాలలో మంచి చెడ్డలు మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధిలో పేదలకు అండగా నిలబడడానికి ఏమైనా చెయ్యాలన్న ఆలోచన తాపత్రయంతో వాళ్ళకు అందుబాటులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాం. కానీ అనుకున్న ప్లేసులు అక్కడ ఇక్కడ అన్ని చూసిన తర్వాత ఇక్కడ కుదిరింది. ఇక్కడ అందరి అనుమతితోటి ఇవాళ ఎందుకు ప్రారంభం చేస్తున్నామంటే
ఇవాళ 69 ఉద్యమకారులను తెలంగాణ నినాదాన్ని ఈ భూ ప్రపంచానికి వినిపించిన మొదటి తరం ఉద్యమకారులను, రెండవ తరం ఉద్యమకారులను, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మనం సన్మానించుకున్నాము అని అంటే ఈ రోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదినము. ఇది అత్యంత పవిత్రమైన దినం. దీనికి ఒక రంజాన్ కు, ఒక క్రిస్మస్ కు, ఒక దసరాకు, ఒక ఉగాది పండుగకు, ఒక సంక్రాంతి పండుగకు, ప్రతి ఒక్క జాతి యొక్క పండుగలకు ఎంత పవిత్రమైన దినము ఈ రోజు తెలంగాణ ప్రజలకు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినము, తెలంగాణ ప్రకటన అనేది కూడా అంతే పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ భవన్ లో మొదటి రోజు అడుగుపెట్టింది కూడా డిసెంబర్ 9 రోజు. దీనికి కూడా సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ఆ రుణం తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకోవడం కోసం, తెలంగాణ ప్రజలు కృతజ్ఞత ఉంటుంది అని నిరూపించడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ 9 రోజే నేను గాంధీ భవన్ లోకి ప్రవేశం చేయడం జరిగింది. అందుకే ఈ రోజు గాంధీ భవన్ లో 35 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులకు, పిసిసి ప్రెసిడెంట్లకు, నాయకులకు అందరికీ కూడా ఎంతో సేవలు అందించిన మా పార్టీ సామాన్యమైన కార్యకర్తను 100% పార్టీకి సేవలు అందించిన వాళ్ళతోనే ఈ రోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు నిజాయితీగా నిలబడి పార్టీ కోసం సేవలు అందించిన వాళ్ళకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో ఈ రోజు కార్యాలయ ప్రారంభం. రెండవది, ఈ రోజు పొద్దున పెద్దలు జానారెడ్డి గారు వేరే కార్యక్రమం నుండి ఉదయమే వచ్చి ఆశీర్వదించుకోరు, మల్లురావు గారు వచ్చిపోయారు, మా పెద్దన్న షబీర్ అన్న మొత్తం కార్యక్రమం తనే ఉండి ఈ కార్యక్రమాన్ని మొత్తం పర్యవేక్షించుకుంటూ, మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలా మంది మిత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎంపీలు దామోదర్ రాజనరసింహ గారిని వేదిక గారికి రావాల్సిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా దామన్న కూడా ఆశీర్వదించడానికి ముందుకు వచ్చారు. సో ఈ రోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలబడడానికి మేమందరం కలిసికట్టుగా మీకందరికీ అండగా నిలబడడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, దామన్న ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గృహ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై అభిమానం చూపించి ఎల్లప్పుడూ తన బాటలో ఉండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త ఎదగాలని కోరారు. అనంతరం షేక్ మతీన్ని శుభాకాంక్షలు తెలిపారు. सलीम भाई भैया प्लान ग्राउंड फ्लोर का नीचे 2 लाख का 2 दीवार का लेडीज का फर्स्ट फ्लोर का। मतीन भाई जब नया घर बना रहे हैं इसके बाद से खुशी के लिए मुझे बुलाया, बहुत खुशी की बात है। अगर एक ही हमारे एमएलए साहब आके अगर मुहूर्त करे तो बहुत अच्छा रहता बोलते उनके दिल में पड़ा। कम से कम 15 दिन से मेरे पीछे पड़े। मैंने आज उनको बोला आज 5 बजे आता बोलते, मैं आज आया, बहुत खुशी की बात है। 200 वर्ष के ऊपर है तो अच्छा प्लान भी बना के बहुत अच्छा करें। आज क्या है हमारे कार्यकर्ता भी ऐसे बना रहे बोलते हमको भी बहुत खुशी की बात होती। तेलंगाना गवर्नमेंट में सब अच्छा है, तेलंगाना बोले यहाँ पर बंगारू तेलंगाना बोलते ऐसे होता। फिर उसके बाद हमारे केसीआर की तरफ से हमारे मेरे तरफ से हमारे मतीन भाई यहाँ के पूरे कार्यकर्ता में बहुत खुशी की बात है। अच्छा कर जल्दी बनाना, कोई उनको कोई तकलीफ नहीं होना। केवल तो मेरी आज से जो मुहूर्त करा तो जल्दी होता वो मेरे को मालूम है। उस वजह से मतीन भाई को एक ही दुआ दे रहा हूँ मैं, अच्छी जल्दी करके हमारे फिर एक बार अच्छा 10 बकरे काट के घर की दावत अच्छी देना। ఇక నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం కనకాపూర్ గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నది ఒడ్డున బ్రహ్మేశ్వర ఆలయంలో సత్యానంద ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ సత్యానంద సరస్వతి మహారాజ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని 2 రోజుల క్రితం చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ
కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా రూరల్ మండలంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సంగంపల్లిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజ్లు, శ్మశాన వాటిక, రహదారి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శరత్కు ప్రజావాణిలో గ్రామస్తులు కోరారు. సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామస్తులు కలిసి కలెక్టర్ను కలిసి త్వరలో వారి సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావాలని తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంచు దుప్పటి కప్పుకున్న భాగ్యనగరం, ఇబ్బంది పడుతున్న వాహన చోదకులు. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్ల పునర్విభజన శోచనీయం, అయోమయానికి గురవుతున్న గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా మండపేట మండలంలో భూ బకాసురులు, భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి, ఆర్డీఓ చంద్రకళకు వినతి పత్రం. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన చలో హైదరాబాద్ నగారా భేరీలో ఉద్రిక్తత, పోలీసులకు గిరిజన విద్యార్థులకు మధ్య వాగ్వాదం, పలువురి అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.